హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేసుకుందాము. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఆలుగడ్డలు అయితే ముందు బాగా కడిగేసుకోవాలి. నేను కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను. వీటితో కొన్ని అవుతాయి. పొట్టు తీసేసుకున్న ఆలుగడ్డల్ని ఇలా అన్ని కార్నర్స్ కట్ చేసేసి వీటిని ఇలాగా డబ్బా షేప్లో కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా కట్ చేసుకుంటారో అలా అయితే కట్ చేసేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న కేజీ ఆలుగడ్డలు కూడా ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వీటిని అయితే కడిగేసుకొని అదే బౌల్లో ఉడకబెట్టేసుకున్నాను. వీటిని బాగా కడిగేసుకోవాలండి. దీనికి ఇవి బ్లాక్ కలర్ అవుతాయి కదా, అలా అవ్వకుండా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. కొన్ని తీసుకుంటూ ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. కార్నర్ వాటర్ అన్ని చెట్టుకు పోసేయండి. చెట్టుకైతే చాలా హెల్తీ ఈ వాటర్ పోయడం వల్ల. ఇవన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఆలుగడ్డల్ని 50% అయితే ఉడికించేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇంకొక సైడ్ అయితే ఆయిల్ హీట్ చేశాను. హీట్ చేయడానికి ఒక బౌల్ అయితే పెట్టేశాను. వీటిని నేను డైరెక్ట్గా వేయించేస్తున్నానండి. డబుల్ బాయిల్డ్ అట్లా ఏం చేయట్లేదు. టూ టైమ్స్ నూనెలో వేయిస్తారంట, అలా నేనేం చేయట్లేదు, డైరెక్ట్గా చేస్తున్నాను. కాకపోతే ఇవి కొంచెం ఆరాలి, అంటే వీటికి తడి అనేది ఉండకుండా చూసుకోండి. అప్పుడైతే మీరు ఒక్కసారికి వేసినది ఇవి వేయించేసుకోవచ్చు. డబుల్ వేయించాల్సిన అవసరమే ఉండదు. నేనైతే అలాగే వేయిస్తున్నాను. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని అయితే వేసేసాను. కొన్ని అన్నీ ఫ్రై చేసుకోండి. మధ్యలో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మధ్యలో కలిపేసుకుంటూ వీటిని అయితే చూడాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకు తెలిసిపోతుంది. ఇది లైట్ ఫోకస్ వల్ల తెలియట్లేదు. సో ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయొచ్చు. అంత అవసరం లేదు, కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు. పిల్లల కోసం అనుకునే వాళ్ళైతే ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వెయిట్ చేసి తర్వాత తీసేయండి. ఇంకొక బౌల్లో అయితే వేసేసుకోవాలి. నేను అన్నీ అలాగే చేశాను. చూడండి, ఈ కలర్లో వచ్చేసాయి. వీటికి సాల్ట్ కానీ కారం కానీ వేసి సాస్ వేసేసి పిల్లలకి ఇచ్చేస్తే అంతే అండి. చాలా ఈజీగా తింటారు వాళ్ళు. నేను ఇందులో సాల్ట్ అలాగే కారం వేసి మా కోసం అయితే తీసుకున్నాను. పిల్లలకు ఆల్రెడీ ఓన్లీ సాల్ట్ వేసి మాత్రమే వాళ్ళకి ఇచ్చేసాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.